సంబంధం లేదు. ఎన్టీపీసీ కూడా ఉంది, అది కూడా పెట్టండి. నాకు కూడా ఐడియా లేదు ఈరోజు ఇష్యూ ఉంది. అయితే నేను చెప్తాను మేడం. మేడం, nowhere concerned NTPC. This is a purely land acquired by private people. మీకు కూడా ఎవరైనా చెప్పింటే కూడా రాంగ్ ఫీడ్బ్యాక్ అది. నెట్ క్యాప్ బిట్వీన్ థర్డ్ పార్టీ కంపెనీ దట్ అయ్యప్పు వాళ్ళు ఎక్కడన్నా పెట్టచ్చు దేశంలో. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాప్ సంబంధించిన విషయంలో వీళ్ళు అడిగింది ప్రైవేట్ కంపెనీ, మేము అక్కడ పోయి పెట్టుకుంటామన్నప్పుడు వాళ్ళు ఒక లెటర్ పెట్టారు కలెక్టర్ గారికి. పెడితే మీరు పంపించారు చూడండి, అది మీ దగ్గర నుంచి మీద అంతే. పాత ఆర్డీఓ గారు మీరు నాకు తెలియదు, మీరు వచ్చినాకనే అనుకుంటుంది. అది డేట్ చూడండి మేడం, అది 16/6 మీరు జాయిన్ అయ్యారు. మీ ఆఫీస్ నుంచి పోయిందా మేడం ఇది? పైన 2 అడ్రస్ ఎవరు ఉంది మేడం? జిల్లా కదిరి అసెంబ్లీ పరిధిలో ఎన్పి కుంటకు సంబంధించి దాదాపు 16,000 ఎకరాలు పైబడి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పార్క్ పెడుతుందని చెప్పి ఇక్కడ కొంతమంది ప్రైవేట్ కంపెనీలు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము లేదా సోలార్ సంబంధించిన విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు వచ్చి రైతులతో చర్చలు జరుపుతారు. ఇక్కడ ఆ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, దళారీలు రైతులను భయపెట్టించి మీ ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా మేము లాక్కుంటాము, మీరు స్వచ్ఛందంగా ఇచ్చేయాలనేటువంటి ఏదైతే ఉందో దీనివల్ల ఇక్కడ సమస్యలు ఉత్పన్నం కావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పీస్ డిజిటెక్ అనేటువంటి ఒక లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ రైతులతో కానీ ప్రభుత్వంతో కానీ లేదా ప్రభుత్వ అధికారులతో కానీ లేదా ప్రభుత్వ నిబంధనలు కానీ పాటించకుండా నేరుగా ప్రైవేటు వ్యక్తులను కొంతమందిని అక్కడికి పంపి ఆ రైతులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఈ సమస్య మీద ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. కాబట్టి ఒకవేళ పరిశ్రమ రావాలంటే లేదా పరిశ్రమలు నెలకొల్పాలంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ అదే సందర్భంలో పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలా. ఈరోజు ప్రైవేటు సైన్యంతో లేదా ప్రైవేటు వ్యక్తులతో దౌర్జన్యం చేసి రైతులు పొలాలు లాక్కుంటామనేటువంటి ప్రైవేటు కంపెనీలు ఏవైతున్నాయో ఈ రకమైన దౌర్జన్యాలు ఇక్కడ చెల్లవనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ సమస్యనంతా కూడా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఎన్పికుంట మండలంలో ఏదైతే మరికొమ్మదిన్ని పంచాయతీలో జరుగుతున్నటువంటి రైతులను భయభ్రాంతులకు గురి చేసే అంశం మీద వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులతోటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే పరిశ్రమలు నెలకొల్పితే రైతులను ఒప్పిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు రైతుల మీద చేయొద్దని చెప్పి ఈరోజు రైతులందరినీ తీసుకొని రైతుల తరఫున మాట్లాడడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దీన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. త్వరలో అవసరమైతే జిల్లా కలెక్టర్గా, ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు జరుగుతుంది. ప్రైవేటు కంపెనీలు దౌర్జన్యాలు మానేయమని చెప్పి నేను హెచ్చరిస్తున్నా.